హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, అఘోరి గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మళ్ళీ మళ్ళీ బయటపడుతున్నాయి సార్. ఆమె శ్మశానంలో రుద్రతాండవం చేసింది, డ్యాన్స్ చేసింది. ఆమెను చూడడానికి విపరీతంగా జనాలు ఆ శ్మశానానికి వచ్చేసారని చెప్తున్నారు. అలాగే ఆమె ఒక ప్రైవేట్ ఆసుపత్రి కూడా ఏర్పాటు చేసిందని కూడా వార్తలైతే వినిపిస్తున్నాయి సార్. అంటే ఎందుకు ఆమె గ్రోత్ కనిపిస్తూ ఉంది, గెటప్ కూడా మార్చడం మనం చూస్తున్నాం. ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏం జరుగుతుంది సార్ అఘోరి గురించి ఇప్పుడు ప్రస్తుత అప్డేట్ ఏంటి? ఒక పక్క 'పుష్ప ద రూల్' నడుస్తూ ఉంది, ట్రైలర్ అదంతా. అఘోరికి కూడా దాన్ని అప్లై చేస్తే 'అఘోరి ద రైజ్, అఘోరి ద రూల్' అన్న వైపుగా వెళ్తున్నట్టు కనబడుతుంది. మామూలుగా అదేదో డైలాగ్ ఉంది కదా, సైలెంట్గా వచ్చి వైలెంట్గా అయ్యాడని. అలాగా అఘోరి సైలెంట్గా ఎంటర్ అయ్యి ఒక రకమైన అఘోరిని వేధిస్తున్నారు అందరూ అని అఘోరి మీద సింపతి చూపించారు బిగినింగ్. నేను మొదటి నుంచి చెప్పిన అఘోరి వేధించడం కాదు, అఘోరి క్లారిటీ ఉంది, ఒక స్కీమ్లో వెళ్తుంది అఘోరి అని చెప్పాను నేను ఫస్ట్లోనే. ఇప్పుడు అదేవిధంగా అఘోరి మెల్లమెల్లగా తను పాపులారిటీ లెవెల్ని పెంచుకుంటుంది, జనంలో పెరుగుతుంది. రాను రాను ఏంటంటే అఘోరికి అర్థమైపోయింది మీడియాని ఎలా డీల్ చేయాలి, బాగా స్టడీ చేసినట్టుగా కనబడుతుంది. తన వెనక గైడెన్స్ కూడా ఎవరో ఉన్నారు, కొంతమంది ఎవరో ప్లాన్డ్గానే అఘోరిని ప్లాంట్ చేశారా అన్న డౌట్ కూడా చాలామందికి ఉంది. ఎందుకంటే అఘోరికి కారు ఎవరిచ్చారు, ఐఫోన్ ఎవరిచ్చారు, ఈ తిరగడానికి అంత ఖర్చులు ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఇంకా బయటికి రావాల్సి ఉంది. అట్లాగే అఘోరిని ఎవరు అక్కడ హిమాలయాల నుంచి ఫోన్లో యూట్యూబ్ మన దాని ఏమంటారు వీడియో కాల్స్లో అఘోరిని గైడ్ చేయడం, ఇదంతా కూడా కొద్దిగా మిస్టరీగానే ఉంది. సో ఇప్పుడు లేటెస్ట్గా అఘోరి అది కూడా 2 రాష్ట్రాల్లో షటిల్ చేస్తుంది. అదేదో అంటారు కదా, మన అల్లు అర్జున్ డైలాగ్ ఉంది, నేను అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా అన్నట్టుగా. అఘోరి అక్కడ ఉంటుంది, మళ్ళీ సడన్గా ఇక్కడికి వస్తుంది, మళ్ళీ చూస్తే అక్కడెక్కడో తేలుతుంది, ఇలాగా జరుగుతుంది. సో ఒక నెట్వర్క్ బాగా పెంచుకుంటున్నట్టుగా కనబడుతుంది అఘోరి. ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటంటే, ఒకటి వెస్ట్ గోదావరిలో పరవల్లి మండలంలో అన్నవరపాడు హిందూ దేవాలయాల దగ్గర అఘోరి సంచరించి అక్కడ ఒక వివాదాస్పదమైన స్టేట్మెంట్ ఇచ్చింది. అదేంటంటే, హిందూ దేవాలయాల ఆనవాళ్ళు ఉన్న ప్రతి మసీదును నేను కూల్చేస్తాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దాంతో నిన్న కొన్ని ఛానళ్ళు మసీదులను కూల్చేస్తాను అని అఘోరి చెప్పినట్టుగా పెట్టారు. దాని తర్వాత చాలా తీవ్ర వ్యతిరేకత వస్తే నాకు తీసేశారు. సో అఘోరి చెప్పింది ఏంటంటే, హిందూ దేవాలయాల్ని ఆక్యుపై చేసుకొని ఎవరన్నా, అంటే రామ జన్మభూమి బాబ్రీ మసీద్ వివాదంలాగా ఉంటేనే ఒక వివాదాస్పదమైన స్టేట్మెంట్ ఇచ్చింది. దాని తర్వాత తణుకుకి వెళ్ళింది. తణుకులో 14 పీఠాలకి అధిపతి అయిన రాజేష్ నాథ్ అనే గురువుని కలిసింది. ఆయన కొంత అఘోరికి ఒక కాస్ట్యూమ్ చేంజ్ చేశాడు. ఆ కాస్ట్యూమ్ ఏంటంటే, ఇప్పటివరకు అఘోరి న్యూడ్గా సంచరిస్తుంది. విధి లేని పరిస్థితుల్లో టెంపుల్స్లోకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కాళహస్తిలో చూసినాక అందరూ టెంపుల్స్ వాళ్ళు కూడా ఇదే ఫిక్స్ అయ్యారు, న్యూడ్గా వస్తే మేము అలో చేయమని. దాంతో ఒక ఏకవస్త్రం అంటారు, ఆ రెడ్ ఏకవస్త్రం, రెడ్ లేకపోతే అది కాషాయం ఏకవస్త్రం కట్టి వెళ్ళడం అనేది మొదలుపెట్టింది. ఈయనేం చేశాడు, దాన్ని పిచ్చేసి బ్లాక్ వేశాడు కాస్ట్యూమ్. ఈ బ్లాక్ అనేది కొద్దిగా ఈ అఘోరికి సూట్ అయ్యేది. ఎందుకు, అందరూ కాషాయం కట్టుకుంటుంటే అఘోరి కూడా కట్టుకుంటుంటే తేడా ఏముంటుంది, అఘోరికి ఒక యూనిక్ స్టైల్ కావాలి కదా. అందుకని ఆయన కూడా బ్లాక్లో ఉన్నాడు, ఈమెకు బ్లాక్ వేశాడు. సో ఇప్పుడు ఆ బ్లాక్లోనే తిరుగుతుంది మళ్ళీ తెలంగాణలో కూడా. ఆయన ఆశీర్వదించి ఆయన ఏదో బోధించి పంపించాడని చెప్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ నిన్నేం చేసిందంటే, ఫస్ట్ వరంగల్లోకి వెళ్ళింది. వరంగల్లో ఒక శ్మశానంలో రుద్రతాండవం చేసిందని చెప్తున్నారు. దేనికి చేసావు రుద్రతాండవం అంటే, అత్యాచారాలని నిరోధించాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దాని తర్వాత ఇంకొక డ్రాస్టిక్ స్టేట్మెంట్ ఏంటంటే, ఎవరైనా అత్యాచారం చేస్తే, లైంగిక అత్యాచారం, వాళ్ళ అంగాన్ని నేను కట్ చేస్తానని ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఈ అఘోరి కొద్దిగా రాడికల్ అఘోరిగా ఉంది, మిలిటెంట్ అఘోరి అనమాట. దాని తర్వాత గోహత్యలు, లోక కళ్యాణం, సనాతన ధర్మం, ఈ కాన్సెప్ట్లు చెప్పింది. అయితే ఆ రుద్రతాండవం చూసి జనాలు భయంతో పరుగులెత్తారని చెప్తున్నారు. అది కొంతమంది ఏమో వీడియోలు తీశారు, కానీ అవన్నీ డిలీట్ చేయించిందని కూడా చెప్తున్నారు. తాండవాన్ని బయట రాకుండా చూసుకుందని చెప్తున్నారు. దాని తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్, అఘోరి ఎదుగుతున్నదనే దానికి ఎగ్జాంపుల్గా ఇది చెప్పుకోవచ్చు మనం. ఖమ్మం జిల్లాలో మధిర స్మాల్ టౌన్ ఉంది.
ఆ మదిరలో ఒక ప్రైవేట్ ఐకేఆర్ హాస్పిటల్ ఏదో ఉంది, దాని పేరు ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్కి అఘోరి వెళ్ళింది. అక్కడ యజ్ఞం చేస్తూ ఉంటే యజ్ఞంలో పాల్గొంది, వాళ్ళు ఆహ్వానించారని చెప్తున్నారు. అక్కడ ఆల్రెడీ చీఫ్ గెస్ట్గా వచ్చిన మన ఉప ముఖ్యమంత్రి భార్య బట్టి విక్రమార్క భార్య ఆమె నందిని, ఆమె అక్కడ ఉంది. ఆమె అఘోరిని పలకరించి అఘోరికి పాదాభివందనం చేసి కాసేపు అఘోరితో ముచ్చటించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అంటే ఈమె మెల్లగా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి భార్య స్థాయికి వెళ్ళింది. ఆమె పాదాభివందనం చేసిందంటే ఇంక మామూలు జనం పరిస్థితి చెప్పాల్సిన వల్ల. రెండోది మామూలుగా ఎక్కడో అనామకంగా హిమాలయాల్లో ఉన్న అఘోరి ఇప్పుడు హాస్పిటల్ ఇనాగరేషన్ చేసే స్థాయికి వచ్చిందంటే ఇక అందరూ అఘోరిని పిలుస్తారేమో. పెద్ద పెద్ద షాపులు వాళ్ళు, ఎందుకంటే మామూలుగా సినిమా వాళ్ళని పిలిచేవాళ్ళు లేదా రాజకీయ నాయకులు వస్తారు. ఇప్పుడు అఘోరి ప్రారంభోత్సవం అనేది ఒక కమర్షియల్ యాంగిల్లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అఘోరి ప్రారంభోత్సవం జరిగినాక ఆమెకి డబ్బులు ఇస్తారు, మామూలుగానే మనకి లక్షల్లో ఇస్తారు, ఈమెకు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు అఘోరి ప్రారంభోత్సవం చేస్తే మొత్తం అన్ని ఛానల్లో అన్నిట్లో వస్తుంది. అదే ఈ నందిని చేస్తుంటే అంత వచ్చిండేది కాదు, మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు కదా. ఎందుకంటే బట్టి విక్రమార్క భార్య చీఫ్ గెస్ట్. కానీ అఘోరి వెళ్ళడం వల్ల ఇప్పుడు అందరూ దీని గురించి చర్చించుకునే పరిస్థితి అవుతుంది. మేబీ ఈమె రాను రాను కమర్షియల్ అఘోరిగా మారి రేపొద్దున నేను అన్నట్టు ఇంతకుముందే రామ్ గోపాల్ వర్మ ఎవరో ఒకరు సినిమా తీస్తే కూడా ఈమె హీరోయిన్ రోల్ కూడా ప్లే చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఎందుకంటే న్యూడ్గా అంటే ప్రాబ్లం కాబట్టి బిగినింగ్లో న్యూడ్ అవన్నీ కూడా బ్లర్ చేసి చూపిస్తారు. దాని తర్వాత బట్టల్లో ఫుల్ లెంగ్త్ సినిమా స్టార్ట్ అవుతుంది. అఘోరి ఎలా హిందూ మతం కోసం పోరాడింది ఇవన్నీ కూడా చేయొచ్చు. రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు అయితే దీన్ని వేరే యాంగిల్లో, కాంట్రవర్షియల్ యాంగిల్లో, దీని వెనక ఏదో కుట్ర ఉంది, ఎవరో అక్కడి నుంచి గైడ్ చేస్తున్నారు, ఇటువంటి ఆస్పెక్ట్స్ ఇప్పటివరకు అఘోరిని గురించి బయటికి రాని విషయాల్ని రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు చెప్పే అవకాశం ఉంది. ఏదేమైనా అఘోరి రైజ్ టు ఫేమ్, ఫ్రమ్ అనానిమిటీ టు ఫేమ్ అనేది మనకు ఆ జర్నీ క్లియర్గా ఇప్పుడు మనకు కనబడుతుంది. అఘోరికి కూడా ఎలా కాంట్రవర్సీలు క్రియేట్ చేయాలి ఏందనేది వచ్చేసి ఫస్ట్ ఏమో అఘోరి ఆత్మార్పణం చేసుకుంటా, సూసైడ్ చేసుకుంటా అని కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. మెల్లగా బెదిరించడం మొదలుపెట్టింది. దేవుళ్ళ గుళ్ళో, హిందూ దేవుళ్ళ మీద దాడులు చేసే ముస్లిం కుర్రలు నాకు ఇవ్వండి అనేది ఒక డిమాండ్. తర్వాత సాక్షాత్తు రేవంత్ రెడ్డిని దించేస్తానని కూడా ఛాలెంజ్ చేసింది. ఆ వీడియోలు అంతా కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడేమో మసీదుల్ని కూలగొడతా, అంటే హిందూ టెంపుల్ని ఆక్యుపై చేసుకున్న మసీదుల్ని కూలగొడతా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మహిళల మీద అత్యాచారాలు చేసే వాళ్ళ అంగాలను కట్ చేస్తానని ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇలాగా అంటే బీజేపీకే సొంతమైన కొన్ని కాంట్రవర్సీల్ని ఈ అఘోరి, లేడీ అఘోరి పట్టుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఇంకా ఏమేమి కాంట్రవర్సీలు క్రియేట్ చేయబోతుంది, దీనివల్ల సమాజంలో అశాంతి వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే హిందూ ముస్లిం అనేది సెన్సిటివ్